హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. క్యారెట్ ఇంకా బీట్రూట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది. విటమిన్ ఏ తీసుకోవడం వల్ల స్కిన్కి, ఐస్కి, లివర్కి, హెయిర్కి చాలా మంచిదంటారు. ఇంకా బీట్రూట్లో కూడా మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. సో దీన్ని రెగ్యులర్గా కాకపోయినా సరే వీక్లీ ట్వైస్ తీసుకున్నా సరే చాలా మంచిదంటారండి. సో మజిల్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళు గట బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా మంచిదంట. ఇప్పుడైతే నేను 6 క్యారెట్స్ని తీసుకున్నాను. దీన్ని ఏంటంటే ఫీలప్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. అలాగే 6 క్యారెట్స్ తీసుకున్నాం కాబట్టి బీట్రూట్ 2 తీసుకున్నాను. బీట్రూట్ క్వాంటిటీ తగ్గించుకోండి, క్యారెట్ క్వాంటిటీ పెంచుకోవాలి. సో ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న ఈ ముక్కల్ని జ్యూసర్ ఉంటే జ్యూసర్లో కనుక వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి మిక్సీ జార్లో కూడా వేసేసుకొని ఇందులో పంచదారని కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పంచదార అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి. సో వాటర్ వేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంక మధ్య మధ్యలో వాటర్ పడితే వాటర్ వేసుకోండి. సో ఇందులోనే వాటరే కాదండి, పాలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక కింద ఒక గిన్నెను పెట్టుకొని ఒక స్ట్రైనర్ని పెట్టుకోండి. ఇలా స్ట్రైనర్ పెట్టుకొని ఇలాంటి క్లాత్ కనుక పెట్టుకున్నారంటే జ్యూస్ చాలా చక్కగా వస్తుందన్నమాట. క్లాత్ పెట్టుకొని సగం వరకు మనం బ్లెండ్ చేసుకున్న ఈ బీట్రూట్ క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్లాత్ని పైనుంచి ఇలా క్లోజ్ చేసేసుకొని జ్యూస్ని పిండుకొని తీసుకోవటమే. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా, ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా సరే ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. సో తప్పకుండా రెగ్యులర్గా మార్నింగ్ ఒక చిన్న గ్లాస్తో తాగినా సరే చాలా మంచిది. సో వీలు కాని ఎడలా వీక్లీ 2 or 3 టైమ్స్ తీసుకున్నా సరే చాలా మంచిదండి. సో ఈ విధంగా మనం జ్యూస్ని అయితే వడకట్టేసుకొని తీసుకున్నాము. ఈ జ్యూసు రెగ్యులర్గా నేనైతే తీసుకుంటున్నాను అనమాట. నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చాయి. ఇంకా ఇది ఉంటుంది కదా, వేస్ట్ చేయాలి అనేమనుకోవద్దు. ఇది మనం స్కిన్కి రాసుకున్నా సరే చాలా బాగుంటుంది. కొంచెం ఆ బీట్రూట్ వేసాం కాబట్టి ఫేస్ రెడ్గా అయిపోతుంది తప్ప చాలా మంచిది. మీరు వాడాలనుకుంటే అలా కూడా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే బయటైనా పడేయచ్చు అనమాట. మొత్తం నేనైతే జ్యూస్ని ఇలా కలెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు ఈ జ్యూస్ని చిన్న గ్లాస్లో వేసేసుకొని తాగితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా మీరు బ్రష్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని మార్నింగ్ తీసుకోండి, మీకే తెలుస్తుంది రిజల్ట్స్ ఎలా ఉంటాయన్నది. అలాగే ఫ్రెండ్స్, మరి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేస్తే తాగేయండి, ఎంజాయ్ చేయండి, మీ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి.